కనబోయే పాపకు 1000 కలలు అంటూ ఎన్నెన్నో ఊహించుకుంటూ ఆమె ఆనందిస్తూనే తప్పనిసరి విమానం ఎక్కింది. విమానంలో అందరూ ఎక్కి సర్దుకుని కూర్చున్నారు. ఫ్లైట్ గాల్లోకి లేచి ప్రయాణం మొదలుపెట్టింది. అంత ఎత్తున గాల్లో ఆ విమానంలో ఆ గర్భిణికి నొప్పులు మొదలయ్యాయి. ఆమె నెమ్మదిగా భరిస్తూనే బాధపడుతోంది. మెలికలు తిరుగుతోంది. ఆమె బాధను ఆ విమానం పైలట్ గ్రహించాడు. అసలు కథ ఇక్కడే మొదలైంది. ఇప్పుడు ఇది ప్రపంచాన్ని కుదిపేస్తోంది. నిండు గర్భిణి వేరే ప్రాంతానికి వెళుతుంటే అకస్మాత్తుగా విమాన ప్రయాణంలో పురిటి నొప్పులు వచ్చాయి. ఆపద సమయంలో విమానంలో ఎవరూ వైద్యులు లేకపోవడంతో విమానం నడిపే పైలట్ స్పందించి ఆమెకు ప్రసవం చేశారు. సెల్ ఫోన్ ద్వారా బాధితురాలికి సపర్యలు చేసి ప్రసవం సురక్షితంగా జరిగేలా చేశాడు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. సాహసోపేతంగా పైలట్ స్పందించి కాపాడడంతో ప్రయాణికులతో పాటు నెటిజన్లు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తైవాన్ నుంచి బ్యాంకాక్ కు వీట్ జెట్కు చెందిన విమానం ప్రయాణమైంది. ఈ విమానంలో నెలలు నిండిన ఓ గర్భిణీ ప్రయాణికురాలు కూడా ఎక్కారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆమె బాత్రూంలో ఉండిపోయింది. ఏం చేయాలో తెలియక విమాన సిబ్బంది గందరగోళానికి గురయ్యారు. విమానంలో వైద్యులు ఎవరైనా ఉన్నారా అని విచారించగా ఎవరూ లేరు. దీంతో విమానం నడుపుతున్న పైలట్ జకారిన్ సారంగ్ రస్కూల్ స్పందించారు. వెంటనే తన బాధ్యతలను కో పైలట్ కు అప్పగించి మహిళ వద్దకు చేరుకున్నారు. సెల్ ఫోన్లో వైద్యులను సంప్రదించారు. వైద్యులు సూచనలు చేస్తుండటంతో వాళ్లు చెప్పినట్లు జకారిన్ వైద్యం చేశాడు. అనంతరం చివరికి ప్రశాంతంగా మహిళకు పురుడు పోశాడు. పండంటి బిడ్డ పుట్టింది. అతడి సాహసం తెగువ చూసి ప్రపంచమంతా ఇప్పుడు జేజేలు కొడుతోంది. ప్రసవం అత్యంత క్షేమంగా జరగడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ చేసిన పనికి ప్రయాణికులు ప్రశంసలు కురిపించారు. అయితే విమానంలో పుట్టడంతో ఆ పాపకు స్కై అనే పేరు పెట్టడం గమనార్హం. విమానం దిగాక తల్లి బిడ్డలను ఆసుపత్రికి తరలించారు. వారిద్దరి ఆరోగ్యం క్షేమంగా ఉందని వైద్యులు తెలిపారు. 18 ఏళ్లుగా జకారిన్ పైలట్ గా పనిచేస్తున్నారు. తన కెరియర్లో ఇలాంటి పరిణామాలను ఎప్పుడూ ఎదుర్కోలేదని పైలట్ జకారిన్ తెలిపాడు.